హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డాక్టర్ ఎన్టీఆర్ హెచ్ఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన నీట్ యూజీ 2024 వాళ్ళకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 189 పేజీలతో 3939 మంది స్టూడెంట్స్ సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే బి అండ్ సి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో అది ఎలా చెక్ చేసుకోవాలి, కాంపిటీషన్ ఎలా ఉంది, సో లిస్ట్లో కనుక నేమ్ లేకపోతే ఏం చేయాలనేది ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాము. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చిన లేదా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో మేనేజ్మెంట్ కోటా రిలేటెడ్ డౌట్స్ మీ దగ్గర ఉన్నాయి, మీకు ఏమైనా కౌన్సిలింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, B1 అంటే ఏంటి, B2 అంటే ఏంటి, అండ్ దాంతోపాటు NRI కోటా అంటే ఏంటి తెలుసుకోవాలనుకుంటే 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో అక్కడ మీకు డీటెయిల్స్ చెప్తారు, నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 3939 మంది స్టూడెంట్స్తో ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఎవరైతే స్టూడెంట్స్ యొక్క నేమ్ ఉంటుందో, సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ సెర్చ్ సెక్షన్ ఉంటుంది కదా, ఈ సెర్చ్లోకి వెళ్ళి మీ నేమ్ ఎక్కడ వరకు ఉంటుందని చెక్ చేసుకోండి. ఓకే, మీ నేమ్ ఎక్కడ వరకు ఉంటుంది, ఎక్కడి వరకు మీ పేరు ఉంది, మీ మెరిట్ ర్యాంక్ ఎంత అని చెక్ చేసుకోండి. సో ఇందులో మనకు అదర్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇందులో మనకు అదర్స్ అని ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. ఓకే, అదర్స్ అనే వాళ్ళు మనకు B1లోకి వస్తారు. సో ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు B1లోకి వస్తారు. ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేవలం B1 సీట్స్లోకి వస్తారు, అంటే అన్రిజర్వ్డ్ కోటా సీట్లోకి వస్తారు. సో మనకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు B1లో ఉంటారు, B2లో ఉంటారు. ఓకే, సో ఇక్కడ మీ పేరు ఎలా ఉందని చెక్ చేసుకోండి. మీ నేమ్ ఏంటి, లేకపోతే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, మీ యొక్క రూల్ నెంబర్ ఏంటి, లేదనుకుంటే మీ ర్యాంక్ ఎంత, నీట్ స్కోర్ ఎంత, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎవరు, జెండర్ ఏంటి, కేటగిరీ ఏంటి, ఆంధ్రప్రదేశ్, మైనారిటీయా, B1, B2, NRI. సో ఈ మూడు మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీ పేరు లేదు అనుకోండి, సో లేకపోతే మనకి ఏంటంటే లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదో ఆ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్లో దాదాపు ఒక 300 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ లిస్ట్ని కూడా చెక్ చేయండి. ఓకే, ఆ లిస్ట్ని కూడా చెక్ చేయండి. అక్కడ మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. అక్కడ లేకపోతే ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేయలేదో ఆ లిస్ట్లో మీ పేరు చెక్ చేయండి. సో ఈ 3 లిస్టులలో ఏదో ఒక లిస్టులో ఖచ్చితంగా మీ నేమ్ ఉంటుంది. సో ఒకవేళ నేమ్ లేకపోతే యూనివర్సిటీకి కాల్ చేయండి. ఓకే, మీ పేరు ఉందా లేదా, మీరు అప్లికేషన్ చేస్తుంటే వాళ్ళకి మెయిల్ కానీ కాల్ కానీ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మీరు అప్లికేషన్ చేసి ఉంటే మీ పేరు అనేది ఐదర్ ఇక్కడ ప్రొవిజనల్ లిస్ట్లో కానీ, లేకపోతే అప్లోడ్ చేయని డాక్యుమెంట్ లిస్ట్లో కానీ, లేకపోతే మీకు అప్లికేషన్ సబ్మిషన్ చేయని కానీ లిస్ట్లో కానీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా? ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మళ్ళీ ఎవరైతే అప్లోడ్ డాక్యుమెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ సంబంధించి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ 12, ఓకేనా, 12 సెప్టెంబర్ 9, 2024 తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. లేదనుకుంటే ఈరోజు ఈవినింగ్ నుంచే వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అనుకుంటే 12 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఏదైనా అప్డేట్ ఉంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకా కాంపిటీషన్ విషయానికి వస్తే యాజ్ యూజువల్గా కాంపిటీషన్ మనకి హెవీగానే కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో నేను ఇందులో కేవలం ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టూడెంట్స్కి సంబంధించి దాదాపుగా 1500+ సీట్స్ ఉంటాయి. ఓకేనా? 1500+ సీట్స్ ఉంటాయి. సో నేను ఎక్కడ వరకు తీసుకుంటా అంటే ఒక 2000 మెంబర్స్ వరకు తీసుకుంటున్నా. సో 2000 మెంబర్స్ వరకు సీట్ రావడానికి, లోకల్ కోటాలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయని తీసుకుంటున్నా. సో ఇలా తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ కట్ ఆఫ్ ఎక్కడికి వస్తుందంటే 365+ వరకు వస్తుంది. లోకల్ కట్ ఆఫ్ 365 నుంచి 370 ఈ మధ్యలో ఉండడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది అంటే టాప్లో ఉన్న స్టూడెంట్స్ కొన్ని ప్రిఫర్డ్ కాలేజీలు మాత్రమే పెట్టుకోగలిగితే ఈ కట్ ఆఫ్ ఇంత డౌన్ అవుతుంది. ప్రజెంట్ ఉన్న ఈ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకుంటే B2 కట్ ఆఫ్, నేను చెప్పేది B1 కాదు. సో నేను చెప్తున్న B2 కట్ ఆఫ్ వచ్చేసరికి 365 నుంచి 370+ వరకు అయితే ఉండడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇది తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది? టాప్లో ఉన్న క్యాండిడేట్స్ ఎక్కువ మొత్తంలో B1 కోటాలోకి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళు కొంతమంది NRI కోటాలోకి వెళ్ళినప్పుడు కానీ, కొంతమంది అదర్ స్టేట్స్ని ప్రిఫర్ చేసినప్పుడు కానీ, కొంతమంది డీమ్డ్ యూనివర్సిటీస్ని ప్రిఫర్ చేసినప్పుడు కానీ, అండ్ కొంతమంది టాప్ కాలేజ్ వస్తేనే జాయిన్ అవుతాము, లేకపోతే లాంగ్ టర్మ్ వెళ్తాము అనేవాళ్ళు కానీ, అండ్ ఎక్కువ మొత్తంలో ఏ కేటగిరీ కట్ ఆఫ్ అనేది తగ్గినప్పుడు సో నేను చెప్పే కట్ ఆఫ్ తగ్గుతుంది. లేకపోతే మ్యాక్సిమం 365+ నుంచి 370 ఎబోనే B2 కట్ ఆఫ్ ఉండడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇది B కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్, B2కి సంబంధించిన కట్ ఆఫ్. లోకల్
ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ సంబంధించిన మేనేజ్మెంట్ కోటా కట్ ఆఫ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.